హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దక్షిణ కోస్తా భాగాల్లో ఇప్పటికే కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, తిరుపతి, పీలేరు, మదనపల్లి భాగాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం రాత్రి నుంచి నమోదవుతుంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అయితే దాదాపుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి 4 రోజుల పాటు. నవంబర్ 20 నుంచి 25 వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం ఉత్తర ప్రాంతాల వరకు కూడా కొంతమేర ఇవాళ పొడి వాతావరణం ఉన్నప్పటికీ నవంబర్ 22 నుంచి 26 వరకు అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర తెలంగాణ భాగాల్లో ప్రస్తుతానికి అయితే పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. దాదాపుగా 4 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ, మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాల్లో మొదలవుతుంది. ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో చలి తీవ్రత భారీగా పెరిగి పొడి వాతావరణమే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.